బల్కంపేట్ అమ్మవారి కళ్యాణ మహోత్సవం అనేది అంగరంగ వైభవంగా జరిగింది. మరి ఏ విధంగా జరిగిందని తెలుసుకోవడానికి ఇప్పుడు మనతో పాటు ప్రధాన అర్చకులు అనిల్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడు. నమస్కారం అండి. మామూలుగానే కళ్యాణ మహోత్సవం అంటే చాలా ఘనంగా జరుగుతుంది. అమ్మవారికి పట్టు వస్త్రాలు ఎక్కడి నుంచి వచ్చాయి? గద్వాల నుంచి వచ్చిందమ్మా. ఇంకా 3 వస్త్రాలు ఏమో ఇక్కడే తయారు చేశారు. ఇక్కడ నేతి వేసి ఇక్కడ రోజుకి వారం రోజుల నుంచి తయారు చేశారు. మొత్తం 27 చీరలు కట్టించాం అన్నమాట. ఇవాళ స్వామివారికి 11 పంచలు కట్టించాం. మొత్తం 27 చీరలు కట్టించారు. అవన్నీ కూడా గద్వాల నుంచి వచ్చాయి. అన్ని ఇక్కడ భక్తులు తెచ్చినాయి. కొన్ని గద్వాల నుంచి ఒక చీర వస్తుంది. ఇక్కడ 3 చీరలు నేతి వేశారు. ఇదిగోండి ఇవన్నీ చీరలు అవన్నీ. అంటే మామూలుగానే బల్కంపేట అంటే చాలా రద్దీగా ఉంటుంది. మరి ఇప్పుడు కళ్యాణ మహోత్సవం రోజు ఏ విధంగా ఉందంటారు? 5 లక్షల నుంచి 7 లక్షల మంది వరకు వస్తారమ్మా. ఇవాళ బాగా రద్దీగానే ఉంటుంది. అంటే చాలా మంది కూడా ఈ అక్షింతలు ఏవైతే ఉన్నాయో అమ్మవారివి తలంబ్రాలు ఏం చేయాలి అనేది అనుమానం ఉంటుంది. దాన్ని ఏం చేయాలంటే అవి తీసుకెళ్లి పెళ్లి కాని వాళ్ళు పెళ్లి అక్షంతలు వేసుకుంటారు, పిల్లలు కాని వాళ్ళు వేసుకుంటారు, లేదా ఇంట్లో అందరూ బాగుండాలని చెప్పి అందరూ అమ్మవారి ఆశీర్వాదం కింద భావించి వేసుకుంటారు. ఏర్పాట్లు అన్నీ ఎలా ఉన్నాయి? బాగున్నాయేమో. అంటే ఇప్పుడు అమ్మవారిని ఎప్పటి వరకు కూడా కళ్యాణ మండపంలో ఉంచడం జరుగుతుంది? సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది.